గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాము. ఏంటి అంటే గాంధీ గారికి సంబంధించింది ఆటోబయోగ్రఫీ బుక్ నేమ్ ఏంటి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ బుక్ వచ్చేసి ఆటోబయోగ్రఫీ ఎవరికి సంబంధించింది? గాంధీ గారికి సంబంధించింది. ఓకే, టుడే వచ్చేసి ఏంటమ్మా అంటే 28th ఎపిసోడ్లో వచ్చేసి మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ జనవరి మంత్లో ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయో వాటన్నిటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. అండ్ దట్ టూ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి చాలా ఉన్నాయి ఈ ఎపిసోడ్లో. ఏంటి అంటే మనకు వచ్చేసి జపాన్, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి ఫస్ట్ టైం ఏం చేశారమ్మా అంటే డార్క్ స్కై పార్క్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అది ఎక్కడమ్మా అంటే మహారాష్ట్రలో వచ్చేసి టైగర్ రిజర్వ్స్ దగ్గర అనేది అది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, వీఆర్ మూవింగ్ టు ది టుడేస్ ఎపిసోడ్. ఫస్ట్, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అబ్జర్వ్డ్ ది ఫర్ ది ఇయర్ ఆఫ్ 2024? 2024 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ ఏం థీమ్ అనేది అడాప్ట్ చేసుకుంది? ఆర్ 2024కి థీమ్ ఏంటి అంటారు? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఏంటమ్మా అంటే ఇండియన్ రెన్యూవబుల్ డెవలప్మెంట్ అథారిటీ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి 2024 ఏమని డిక్లేర్ చేశారు? వాళ్ళు డిక్లేర్ చేసింది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ డిసిప్లైన్ అని డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియన్ ఆర్మీ వాళ్ళ థీమ్ ఏంటి అంటున్నారు? ద ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జర్ప్షన్. ఏంటమ్మా అంటే ద ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జర్ప్షన్గా థీమ్ అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది దేనికమ్మా అంటే 2024కి, దట్టు ఇయర్ స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఏవైతే కొత్తగా థీమ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ ఉంటాయో అవి ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ ఎపిసోడ్లో మనం వచ్చేసి ఓకేనా ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి సంబంధించిన 2024 అనేది డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ ఎపిసోడ్లో వచ్చేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించి డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఓకే మహారాష్ట్రలో తీసుకుంటే ఏంటంటే పెంచ్. ఓకే, మహారాష్ట్రలో తీసుకుంటే పెంచ్ టైగర్ రిజర్వ్స్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా డార్క్ స్కై పార్క్ అనేది ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. మొదటిసారిగా డార్క్ స్కై పార్క్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికన్నా ముందు మ్యాక్సిమం చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే లడాక్ రీజన్లో మనం ఒక డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసుల్లో. ఓకే, ఏమని డిస్కస్ చేసాము? డార్క్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది డిస్కస్ చేసాం. అది ఎక్కడుంది? లడాక్లో ఉండడం అయితే జరిగింది. దాని పేరేంటి? హ్యాన్లీ వైల్డ్ లైఫ్ శాంచురీ. అదేంటి? ఇండియాకి సంబంధించి వైల్డ్ లైఫ్ శాంచురీలో ఫస్ట్ డార్క్ స్కై. ఇదేంటమ్మా అంటే నేషనల్ పార్క్స్లో ఫస్ట్ది. రెండు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వైల్డ్ లైఫ్ శాంచురీ వేరు, నేషనల్ పార్క్ వేరు. ఓకేనా? వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే మనకేంటి ఆన్సర్? లడాక్ రీజన్ అనేది గుర్తుండాలి. అదే మనకి నేషనల్ పార్క్ అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందమ్మా అంటే మహారాష్ట్రలో వచ్చేసి ఏం తీసుకొచ్చారు? పెంచ్ టైగర్ రిజర్వ్స్ని మనకి ఏం చేశారు? డార్క్ స్కై పార్క్ కింద అనేది కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ ఏదైతే లైట్ అనేది ఉంటుందో ఎలాంటి పొల్యూషన్ లేకుండా యాజ్ ఎ న్యాచురల్గా జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి ఎవరితో టైఅప్ అయ్యారమ్మా అంటే మనకు వచ్చేసి ఐయుసిఎన్ వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు దీన్ని అనేది దాన్ని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే సెకండ్ వర్షన్ వచ్చింది. లడాక్ వేరు అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర వేరు. ఈ రెండు కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, విచ్ Wildlife Reserve in Maharashtra recently achieved the status of India's first dark sky park. ఓకేనా, ఇండియాకి సంబంధించి ఫస్ట్ డార్క్ స్కైస్ పార్క్ ఎక్కడ ఉంది అంటున్నాడు. ఇక్కడ అన్ని కూడా మనకి తీసుకుంటే నేషనల్ పార్క్స్ ఇచ్చారు. ఓకేనా, అందుకోసం టైగర్ రిజర్వ్స్ నేమ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి స్టేట్ ఒకటే తెలిస్తే సరిపోయినట్ట? లేదు, ఇక్కడ స్టేట్ కూడా వాళ్ళే ఇచ్చారు మహారాష్ట్ర అని. ఇప్పుడు ఏంటమ్మా అంటే ఖచ్చితంగా మనం నేషనల్ పార్క్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటమ్మా అంటే పెంచ్ టైగర్ రిజర్వ్స్లో అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఓకే రమేష్ బాబు. ఓకేనా, ప్రజ్ఞానంద్. మనకి జనరల్గా ఏంటమ్మా అంటే ప్రజ్ఞానంద్ అంటే అందరికి గుర్తుండే పేరు అనమాట. ఈ సర్పాసెస్ టు ది ఏంటమ్మా అంటే విశ్వనంద్ బికమ్స్ ది నెంబర్ వన్ చెస్ ఛాంపియన్ కింద న్యూస్లో ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ప్రజ్ఞానంద్ ఏం చేశాడమ్మా అంటే వరల్డ్లోనే నెంబర్ 1 చెస్ ప్లేయర్ని బీట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్లోనే నెంబర్ 1 చెస్ ప్లేయర్ ఎవరమ్మా అంటే థింగ్ లింగ్. ఓకేనా,
డింగ్లింగ్ వచ్చేసి అతన్ని బీట్ చేసి ఎట్ ప్రజెంట్లో వరల్డ్లో నెంబర్ 1 ప్లేయర్ ఎవరు ఉన్నారమ్మా అంటే మనకు వచ్చేసి ప్రజ్ఞానంద్ వచ్చేసి రావడం అయితే జరిగింది. ఇలా ఇండియన్స్లో తీసుకుంటే ఈ పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు ప్రజ్ఞానంద్ వచ్చేసి 2nd పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా వరల్డ్ చెస్ ఛాంపియన్ని బీట్ చేసింది ఎవరమ్మా అంటే ఆనంద్. ఎవరమ్మా అంటే విశ్వ ఆనంద్ గారు వచ్చేసి బీట్ చేయడం అయితే జరిగింది ఫర్ ది 2nd టైం. రెండోసారి బీట్ చేసింది ఎవరమ్మా అంటే మనకి ప్రజ్ఞానంద్ అనేది గుర్తుపెట్టుకోండి. విశ్వానంద్ వేరమ్మా అండ్ ప్రజ్ఞానంద్ వేరు, వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ నేమ్స్. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 2nd వచ్చేసి ఎవరు ప్రజ్ఞానంద్, ఫస్ట్ వచ్చేసి ఎవరమ్మా అంటే విశ్వనాథ్ ఆనంద్ వచ్చేసి బీట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ ఈవెంట్ అమ్మా అంటే టాటా స్టీల్ మాస్టర్స్. ఓకేనా. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అంటే నెదర్లాండ్ దేశంలో అనేది జరగడం అయితే జరిగింది. ఆ టోర్నమెంట్లో వచ్చేసి మనకు వచ్చేసి బీట్ చేయడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ ఈ విక్టరీ ఏంటమ్మా అంటే 2nd ఇండియన్, రెండవ ఇండియన్ అది ఈ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ విచ్ టోర్నమెంట్ డేట్ ప్రజ్ఞానంద్ డిఫీటెడ్ ది వరల్డ్ చెస్ ప్లేయర్ డింగ్లింగ్. ఓకేనా. డింగ్లింగ్ వచ్చేసి వరల్డ్ చెస్ ప్లేయర్ని డిఫీట్ చేసింది అంటే ఏ టోర్నమెంట్లో ఓడించారు అని అడుగుతున్నారు. ఏ టోర్నమెంట్ అమ్మా అంటే టాటా స్టీల్ మాస్టర్స్లో వచ్చేసి ఓడించడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి ప్రజ్ఞానంద్కి సంబంధించి వాళ్ళ సిస్టర్ కూడా ఇద్దరికి వచ్చేసి వరల్డ్ నెంబర్ 1 వరల్డ్ నెంబర్ 1 చెస్ ప్లేయర్స్ కింద అనేది నిలవడం అయితే జరిగింది. బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్లో కూడా మనం చెప్పాము. ఓకేనా. ఇప్పుడేంటి ప్రజ్ఞానంద్ వచ్చేసి వరల్డ్లోనే నెంబర్ 1 చెస్ ప్లేయర్ని డిఫీట్ చేసి 2nd ఇండియన్ కింద నిలవడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఓకే ఎక్స్-సిజిఐ ఓకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు రంజన్ గొగోయ్ గారికి ఏంటమ్మా అంటే ఓకే అస్సాం వైభవ్ అవార్డ్ అనేది రావడం అయితే జరిగింది. ఓకే. అవార్డ్ అస్సాం వైభవ్ అవార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. ఏంటి ఎన్నో సిజిఐ 46th సిజిఐ ఆఫ్ ఇండియా. ఓకే. 46వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే. ఈ 46వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇంపార్టెంట్ అవార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏంటి అస్సాం వైభవ్ అవార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే రంజన్ గొగోయ్ గారు ఏంటమ్మా అంటే ఈశాన్య రాష్ట్రాలకి చెందిన ఆయన. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చీఫ్ జస్టిస్ అయిన వాళ్ళు కూడా రంజన్ గొగోయ్ గారు ఫస్ట్ పర్సన్. ఓకే. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి అంత హైయెస్ట్ పొజిషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసింది ఎవరమ్మా అంటే రంజన్ గొగోయ్ గారు అని చెప్పుకోవచ్చు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే ప్రజెంట్ రంజన్ గొగోయ్ గారు ఏంటమ్మా అంటే రాజ్యసభకి నామినేట్ చేయడం అయితే జరిగింది. ఓకే. రాజ్యసభకి వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ నామినేట్స్ 12 members టు ది రాజ్యసభ. నామినేట్స్ అంటే ఏంటి వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఎనీ ఎలక్షన్. వాళ్ళు ఎలాంటి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు, వాళ్ళు ఆ సభలో సభ్యత్వం అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే రంజన్ గొగోయ్ గారు ఇప్పుడు ఏంటి రాజ్యసభకి నామినేట్ చేయడం అయితే జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశాక దాని తర్వాత ఏంటంటే రాజ్యసభకి నామినేట్ చేయడం అయితే జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి రామ్ జన్మభూమికి సంబంధించి టెంపుల్ కట్టడానికి కూడా ఫస్ట్ టైం జడ్జిమెంట్ అనేది పాజిటివ్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఎవరమ్మా అంటే రంజన్ గొగోయ్ గారే అని చెప్పుకోవచ్చు. ఓకేనా. రామ్ జన్మభూమి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి పాజిటివ్గా డిస్ప్యూట్స్ మీద ఏంటమ్మా అంటే జడ్జిమెంట్ పాస్ చేసింది కూడా ఎవరమ్మా అంటే రంజన్ గొగోయ్ గారనే చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. ఎప్పుడైనా సరే మనకి హయ్యెస్ట్ పొజిషన్లో ఉండి న్యూస్లో రిపీట్ అవుతుంటే వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం అనేది అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్నో సిజిఐ గారు ఉన్నారు 50th సిజిఐ ఉన్నారు. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి డివై చంద్రచూడ్ గారు వచ్చేసి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. 49th సిజిఐ ఎవరు యుయు లలిత్ గారు. అండ్ 47th వచ్చేసి ఎవరమ్మా అంటే మనకు వచ్చే 48th వచ్చేసి ఎవరమ్మా అంటే ఎన్వి రమణ కుమార్ గారు అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. 50th పర్సన్ కాబట్టి ఇప్పుడు న్యూస్లో ఉంది సిజిఐ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెడ్ ప్రజెంట్ సిజిఐ ఎవరు ఓకేనా డివై చంద్రచూడ్ గారు అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. డివై చంద్రచూడ్ గారు వాళ్ళ ఫాదర్ ఎవరు ఓకేనా వైవి చంద్రచూడ్ గారు. ఆయన లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకేనా. అతి ఎక్కువ కాలం సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తుంది ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి వైవి చంద్రచూడ్ గారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది అస్సాం వైభవ్ అవార్డ్. అస్సాం వైభవ్ అవార్డ్ అనేది ఎవరికి ఇచ్చారు అంటున్నారు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా తీసుకుంటే ఇది ఎవరికి ఇచ్చారమ్మా అంటే రతన్ టాటా గారికి అనేది ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ టైం వచ్చేసి ఎవరికమ్మా అంటే తాప్సన్
సైనిక గారికి వచ్చేసి సెకండ్ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. మరి థర్డ్ టైం ఎవరికి ఇచ్చారమ్మా అంటే మనకు వచ్చేసి రంజన్ గొగోయ్ గారికి అనేది అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈయన థర్డ్ పర్సన్ అనమాట. ఓకే, ఈ అవార్డు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి థర్డ్ పర్సన్ ఎవరు, రంజన్ గొగోయ్ గారికి వచ్చింది. ఫస్ట్ టైం ఎవరికి వచ్చింది, రతన్ టాటా గారికి ఇవ్వడం అయితే జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్, విచ్ ఎడిషన్ ఆఫ్ ది పాకే పాగా హార్న్బుల్ ఫెస్టివల్ విల్ బీ హెల్డ్ ఇన్ ది 2024. మనకి ఏవైతే ఫెస్టివల్స్ ఉన్నాయో, క్లాసికల్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, నార్మల్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, అవనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమడిగారు, హార్న్బుల్ ఫెస్టివల్. హార్న్బుల్ ఫెస్టివల్ అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిందమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది హార్న్బుల్ ఫెస్టివల్ అనేది. అయితే ఇప్పుడు ఎన్నో ఎడిషన్ సెలబ్రేట్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి 9th ఎడిషన్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఫెస్టివల్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఫెస్టివల్స్ మీద కానీ ఫోక్ డాన్సెస్ మీద కూడా అడగడం అయితే జరుగుతుంది. 2 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అందుకోసం ఏవైతే క్లాసికల్ ఫెస్టివల్స్ ఉంటాయో అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది కోక్ బోరోక్ డే ఈజ్ నోన్ యాజ్. ఓకేనా, కోక్ బోరోక్ అనే డేని ఏమని సెలబ్రేట్ చేసుకుంటారు, ఏమని పిలవడం అయితే జరుగుతుంది. ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేవి న్యూస్లో ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కోక్ బోరోక్ అంటే ఏంటమ్మా అంటే త్రిపుర భాష దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ అ లాంగ్వేజ్ డే ఆఫ్ ది త్రిపుర స్టేట్. ఇట్స్ అ లింగ్విస్టిక్ డే ఆఫ్ ది త్రిపుర స్టేట్ అని కూడా చెప్పుకోవచ్చు. లాంగ్వేజ్ బేసిస్ మీద ఫస్ట్ ఫామ్ అయిన స్టేట్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఓకేనా, బేస్డ్ ఆన్ లాంగ్వేజ్లో వచ్చేసి ఫస్ట్ ఫామ్ అయిన స్టేట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అవడం అయితే జరిగింది. ఓకే, అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, వేర్ ఈస్ ది ఆల్ ఇండియా సెక్రటరీస్ కాన్ఫరెన్స్ ఆన్ వాటర్ విజన్ 2047 హెడ్ షెడ్యూల్ టేక్స్ ప్లేస్. ఓకేనా, మనకి ఇండియాకి సంబంధించి ఆల్ ఇండియా సెక్రటరీస్ కాన్ఫరెన్స్ ఆన్ వాటర్కి సంబంధించి 1947 కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అన్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, విజన్ 1947 చూసాం. 2047 అనేది, ఈ విజన్ 2047 అనేది ఎవరు డిజైన్ చేశారమ్మా అంటే నీతి ఆయోగ్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. దానికి పార్ట్లో వచ్చేసి ఏంటమ్మంటే విజన్ 2047 అనేది ఈ కాన్ఫరెన్స్, ఆల్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అన్నారు. ఎక్కడమ్మా అంటే మహాబలిపురం, చెన్నైలో అనేది జరగడం అయితే జరిగింది. ఎందుకు అంటే మనకి ఏదైతే 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుందో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. అందుకోసం నీతి ఆయోగ్ని మనకి థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకేనా, నెక్స్ట్ 100 yearsలో ఇండియా అనేది డెవలప్డ్, నెక్స్ట్ 25 yearsలో ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ కింద అనేది కన్వర్ట్ అవ్వాలి అని చెప్పేసి విజన్ 2047 అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, where did the 19th నాన్-అలైన్ మూమెంట్ సమిట్ కమెంట్స్. ఓకేనా, మనకి 19th నామ్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటున్నాడు. అంటే 19వ నాన్-అలైన్ మూమెంట్ అనేది ఎక్కడ జరిగింది. అసలు నాన్-అలైన్ మూమెంట్ అనేది మనకి ఏంటమ్మా అంటే ఆ టైంలో మనకి World War I, World War II కంప్లీట్ అయ్యాక యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి క్రియేట్ అయ్యాక ఎలాంటి వార్స్ అనేవి జరగకూడదు, ప్రపంచ యుద్ధాలు అనేవి జరగకుండా ఉండడం కోసం ఐక్యరాజ్య సమితి అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఆ టైంలో సూపర్ పవర్ కంట్రీస్ ఏంటమ్మా అంటే ఒకటి యుఎస్ఏ, అమెరికా, నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా అంటే సోవియట్ యూనియన్, రష్యా అంటాం ఇప్పుడు. ఓకేనా, ఈ 2 దేశాలు అనేవి పవర్ఫుల్ కంట్రీస్ కిందనే ఉన్నాయి. అయితే వీళ్ళతో అయినా సపోర్ట్ చేయాలి ఏదైనా కంట్రీ, వీళ్ళతో అయినా ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి ఫ్రెండ్ అయ్యామనుకో ఆటోమేటిక్గా ఎవరికి ఎనిమి అయినట్టు, అమెరికాకి ఎనిమి అయినట్టు. అమెరికాకి ఫ్రెండ్ అయితే ఎవరికి ఎనిమి అయినట్టు, రష్యాకి ఎనిమి అయినట్టు. అయితే ఏవైతే కొత్తగా కంట్రీస్ అనే వాటికి ఇండిపెండెన్స్ అనేది వచ్చిందో ఆ టైంలో కాలనీస్ అంటాం. కాలనీస్ అంటే బానిసల కింద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఎవరి కాలనీ అమ్మా అంటే మనకి బ్రిటిష్, మనల్ని ఎవరు రూల్ చేశారు, బ్రిటిషర్స్. అలాగా ప్రతి ఒక్క దేశాలు కూడా, చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఎవరి ఒక్కరి కంట్రోల్ అనేది ఉండడం అయితే జరిగింది. అయితే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చాక ఆటోమేటిక్గా ఏంటమ్మా అంటే ఎవరికి సపోర్ట్ చేయకుండా ఆ దేశాలన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉండడం కోసం ఒక ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఏమంటారమ్మా అంటే నాన్-అలైన్ మూమెంట్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, వీ విల్ నాట్ సపోర్ట్ టు ది అమెరికా, వీ విల్ నాట్ సపోర్ట్ టు ది రష్యా, వీళ్ళిద్దరూ మాకొద్దు, వి విల్
డిపెండెంట్ ఆన్ ది దెమ్సెల్ఫ్, వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అవుతారు అని చెప్పేసి నాన్ అలైన్ మూమెంట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే దీని తర్వాత ఏమైందమ్మా అంటే కోల్డ్ వార్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ కోల్డ్ వార్స్ నుంచి కూడా వాళ్ళు బెనిఫిట్ అవ్వడం కోసం ఓకేనా తెలియకుండా అటాక్స్ అనేది చేసుకుంటూ ఉంటారు. అయితే రియల్ వార్ అనేది ఉండదు, బట్ ఫైట్ అనేది ఉంటుంది ఓకేనా కోల్డ్ వార్లో. ఆ కోల్డ్ వార్ని కూడా కట్ చేయడం కోసం మనకు తీసుకువచ్చిన ఆర్గనైజేషనే నాన్ అలైన్ మూమెంట్ 1961లో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందమ్మా అంటే యుగోస్లేవియాలో అనేది జరగడం అయితే జరిగింది. ఇప్పుడు 19th సమిట్ ఎక్కడ జరుగుతుంది అంటున్నారు, ఎక్కడమ్మా అంటే ఉగాండాలో అనేది జరగడం అయితే జరిగింది. బట్ ఇండియా ఈజ్ ఆల్సో ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది నాన్ అలైన్ మూమెంట్. ఇందులో వచ్చేసి మనం కూడా ఫౌండింగ్ మెంబర్ కింద ఉండడం అయితే జరిగింది. ఈ నాన్ అలైన్ మూమెంట్లో వచ్చేసి ఏ ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ అయ్యారు అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేసి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఆయన కూడా ఈ నాన్ అలైన్ మూమెంట్ డిజైన్ చేయడంలో ఈయన కూడా రోల్ అనేది ప్లే చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ who was the appointed as the Director General of సశస్త్ర సీమా బల్. ఓకే, సశస్త్ర సీమా బల్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటారు. మనకి 1962లో వచ్చేసి ఏ వార్ జరిగిందమ్మా, ఇండో సైనో వార్ అంట. ఇండియాకి చైనా వార్ కంప్లీట్ అయ్యాక మనకి ఏమైంది అంటే మనకు వచ్చేసి ఈ సశస్త్ర సీమా బల్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దానికి డైరెక్టర్ డీజీగా ఎవరున్నారమ్మా అంటే దల్జిత్ సింగ్ చౌదరి గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది 1963లో అనేది సశస్త్ర సీమా బల్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఏ బోర్డర్ దగ్గర ఉంటారు, ఇండియా నేపాల్ బోర్డర్. ఓకేనా, అండ్ 2004లో వచ్చేసి వీళ్ళకి అడిషనల్గా భూటాన్ బౌండరీ దగ్గర కూడా ఎవరు ఉంటారు అంటే సశస్త్ర సీమా బల్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దానికి డైరెక్టర్ జనరల్ ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి దల్జిత్ సింగ్ చౌదరి గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇన్ which index did World Economic Forum ranked India 127 out of 146 countries in 2023. ఇక్కడ మనకి జనరల్గా ఏంటమ్మా అంటే ర్యాంక్స్ అడుగుతూ ఉంటాం, ఇక్కడ ర్యాంక్స్ అడగట్లా. ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఏ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసిందో వాళ్ళే ఇచ్చారు. ఎవరు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇండియాస్ ర్యాంక్ అని ఎంత ఇచ్చారమ్మా అంటే 127 అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ ర్యాంక్ దేనికి సంబంధించింది అంటున్నారు, గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్, గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ ఇండెక్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం మనకి ఇండెక్స్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైనా రిపోర్ట్స్ అని కానీ ఎకానమీలో తీసుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రిఫ్లెక్ట్ అవడం అయితే జరుగుతుంది. అందుకోసం ఇండెక్స్లు అనేవి జాగ్రత్తగా చూడండి. దేనికి సంబంధించిందమ్మా అంటే గ్లోబల్ జెండర్ ఇండెక్స్కి సంబంధించింది. వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 86th పొజిషన్లో అనేది 87th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 40th పొజిషన్లో అనేది ఇండియా ఉండడం అయితే జరిగింది. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఎంతమ్మా అంటే ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి 127 పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది అవుట్ ఆఫ్ 146 కంట్రీస్లో. ఓకే, అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇండియాకి ఒక ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అయింది అంటున్నారు. అయితే లాస్ట్ టైం 2022లో తీసుకుంటే ఇండియాస్ పొజిషన్ ఎంతమ్మా అంటే 135th పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ 8 పొజిషన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, Prime Minister Modi is inaugurated the Boeing Global Engineering and Tech Center. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇండియాకి సంబంధించి బోయింగ్ గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్ సెంటర్ అనేది ఎవరు ఇనాగ్రేట్ చేశారంట, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ అంటారు, ఎక్కడమ్మా అంటే బెంగళూరులో వచ్చేసి ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి బోయింగ్ సంబంధించి ఏరోస్పేస్కి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ అనేది, రీసెర్చ్ సెంటర్ అనేది ఇండియాలో అనేది ఒకటి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్స్పెషల్గా ఇందులో వచ్చేసి ఎవరికమ్మా అంటే ఉమెన్స్ అనే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కూడా ఈ ఆర్గనైజేషన్ అనేది, ఈ సెంటర్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, బోయింగ్ సుకన్య ప్రోగ్రామ్ కూడా ఇందులో పార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్స్పెషల్లీ ఉమెన్స్ అనే వాళ్ళకి కూడా, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఏంటంటే బోయింగ్ గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్ సెంటర్ ఎక్కడుంది, బెంగళూరులో ఉంది. ఎవరు ఇనాగ్రేట్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి ఓకేనా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ మనకి మెయిన్గా అడిగేది ఏంటమ్మా అంటే దీన్ని
ఎవరు హెల్ప్ చేశారు అంటారు. ఓకేనా, ఎవరమ్మా అంటే యునైటెడ్ స్టేట్స్. ఓకేనా, అమెరికా అనేది హెల్ప్ చేయడం అయితే జరిగింది. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు హెల్ప్ చేశారమ్మా అంటే అమెరికా కంట్రీ అనేది హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఫెసిలిటీస్ తీసుకుంటే ఏరోస్పేస్ సంబంధించిన ఇండస్ట్రీ, ఉమెన్స్ అనే వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడానికి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే ఇండియా అనేది కూడా బోయింగ్ కేటగిరీస్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అనే దానికోసం కూడా. ఓకే, వేర్ ఈస్ ది బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ టెక్ సెంటర్ ఈస్ లొకేటెడ్. ఈ టెక్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది అంటున్నారు. ఎక్కడ అంటే బెంగళూరులో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ బుక్ అస్సాం వైబ్రేవ్ హార్ట్? లచిత్ బరాకురన్. ఓకే, లచిత్ బరాకురన్ ఈ బుక్ అనేది ఎవరు లాంచ్ చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఎప్పుడైనా సరే మనకి స్టేట్స్కి సంబంధించి ఏమైనా బుక్స్ అనేది రిలీజ్ అయితే అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అస్సాం స్టేట్కి సంబంధించి ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక బుక్లో అనేది ఫ్రేమ్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే ఈ బుక్ ఇనాగరేట్ చేసింది వచ్చేసి అమిత్ షా గారు వచ్చేసి ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ బుక్ ఆథర్ ఎవరమ్మా అంటే అనిరుద్ కుమార్ దత్తా గారు వచ్చేసి ఆథర్ అని చెప్పుకోవచ్చు. ఇనాగరేట్ చేసింది ఎవరు? అమిత్ షా గారు. దేని గురించి అమ్మా అంటే అస్సాం కాన్ఫ్లిక్ట్, అస్సాం ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా అనేది బుక్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. బుక్స్ అండ్ ఆథర్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ హోమ్ మినిస్టర్ ఇస్ ఇనాగరేటెడ్ ది బుక్ కాల్డ్ ఇట్ యాస్ అన్ అస్సాం బ్రేవ్ హార్ట్ లిస్బత్ బుర్హాన్ అనే అవార్డ్ బుక్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే అస్సాం కాన్ఫ్లిక్ట్కి సంబంధించింది. ఓకే, మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే ఏదైతే మనకి ఇది వచ్చేసి 24 లాంగ్వేజెస్లో వచ్చేసి ఈ బుక్ అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి. మనకి అఫీషియల్గా తీసుకుంటే 8th షెడ్యూల్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నామా అంటే 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే ఈ బుక్ అనేది ఎన్ని లాంగ్వేజెస్లో పబ్లిష్ చేశారు అంటే 24 లాంగ్వేజెస్లో అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసికల్ డాన్సెస్ సంబంధించి రీజనల్గా కొన్ని ఇంపార్టెన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి క్లాసికల్ డాన్సెస్ అందరికీ తెలిసినాయి, కూచిపూడి, భరతనాట్య, కథకళి ఇవన్నీ కూడా అందరికీ తెలిసినాయి. అయితే లోకల్ ఇంపార్టెన్స్ కొన్ని డాన్సెస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, యక్షంగన అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ అనమాట. ఓకేనా, ఇది ఎక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారమ్మా అంటే టెంపుల్స్లో అనేది పర్ఫార్మెన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ ఫేమస్ అనేది అంటే ఉడిపి డిస్టిక్లో బాగా ఫేమస్. ఏ రీజన్ అమ్మా అంటే ఉడిపిలో వచ్చేసి చాలా చాలా ఫేమస్ యక్షంగన. ఓకేనా, అయితే దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఈ యక్షంగన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినందుకు గాను మనకి ఈయనకు ఒక అవార్డు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అవార్డు ఏంటమ్మా అంటే కుందేశ్వర సమాన్ అవార్డు. ఏ అవార్డు? కుందేశ్వర సమాన్ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికి వచ్చిందమ్మా అంటే మనకి రక్షిత్ శెట్టి. ఓకే, రక్షిత్ శెట్టి గారికి వచ్చేసి యక్షంగన అనే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినందుకు గాను ఓకేనా కుందేశ్వర సమాన్ అవార్డు అనేది లభ్యం అవ్వడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే మనకి ఇట్స్ అ క్లాసికల్ డాన్స్ అనమాట. ఇదేంటి? వన్ ఆఫ్ ది క్లాసికల్ డాన్స్ అంటే లోకల్ ఇంపార్టెన్స్కి సంబంధించిన ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. ఇది ఎక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారమ్మా అంటే శ్రీ కుందేశ్వర టెంపుల్ ఇన్ ఉడిపి. ఎక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు? ఈ డాన్స్ ఎక్కడ ఫేమస్ అమ్మా అంటే కుందేశ్వర టెంపుల్ ఇన్ ఉడిపిలో వచ్చేసి పర్ఫార్మెన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, who will be the honored with the Kundeshwara Saman Award during the annual fair of the Sri Kundeshwara Temple in Udupi district. అయితే ఈ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటున్నారు. ఎవరికమ్మా అంటే మనకు వచ్చేసి రక్షిత్ శెట్టికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఎవరికి? రక్షిత్ శెట్టి పాండే గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఎందుకు? యక్షంగన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినందుకు గాను ఈ అవార్డు అనేది ఆయనకి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ టర్కీలో తీసుకుంటే ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం ఆస్ట్రోనాట్స్ని వచ్చేసి ఓకే టర్కీస్ ఆస్ట్రోనాట్స్ లాంచింగ్ ది ఫ్లైట్ టు ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకేనా, టర్కీలో తీసుకుంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎలాంటి స్పేస్ స్టేషన్ అనేది ఎలాంటి ఫ్లైట్ అనేది కూడా లాంచ్ చేయలేదు. అయితే వాళ్ళు ఏంటమ్మా అంటే ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళ ఆస్ట్రోనాట్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి అనేది ఒక ఫ్లైట్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే మనకి స్పేస్ ఏజెన్సీస్ కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్కి కానీ లేదు అంటే మనకి ఈ స్పేస్కి సంబంధించి రిలేటెడ్గా ఏమైనా న్యూస్ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒకే చాట రాసుకోవడానికి ట్రై చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వచ్చేసి మన స్పేస్లో ఏంటమ్మా అంటే గగన్యాన్ మిషన్ అనేది తీసుకోవచ్చు. ఏ ఇయర్కి 2025 కల్లా 2025కి లాంచ్ చేస్తాము అని చెప్పింది. అయితే మనకి ఆర్మెట్స్
2 అనేది కూడా మనకి ఒకటి ఉందాం. ఏంటమ్మా అంటే నాసా వాళ్ళు డైరెక్ట్గా మూన్ మీదకి హ్యూమన్స్కి సెండ్ చేసే మిషన్. ఓకేనా, అలాంటివి ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇండియా దేశం నుంచి మనకి ఏంటమ్మా అంటే మనకి డైరెక్ట్గా ఒక రోబోని కూడా స్పేస్కి లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. స్పేస్లో పంపిస్తున్నాం, వ్యామిత్ర అని కూడా డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే టర్కీ దేశానికి సంబంధించి ఒక ఫ్లైట్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఎక్కడికి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. ఎవరు హెల్ప్ తీసుకున్నారమ్మా అంటే వీళ్ళు నాసాతో టైఅప్ అయ్యారు, అంటే స్పేస్ ఎక్స్తో కూడా టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఈ స్పేస్ ఎక్స్ అనేది ఏంటమ్మా అంటే ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. దానికి ఫౌండర్ ఎవరు? ఎలాన్ మస్క్ గారు అని చెప్పుకోవచ్చు. ఈ స్పేస్ ఎక్స్ అనేది ఏం చేస్తుందమ్మా అంటే మనకు వచ్చేసి ఎవరైతే హ్యూమన్స్ ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా స్పేస్కి తీసుకెళ్లే ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. దాన్ని స్పేస్ టూరిజం అని చెప్పారు. వాళ్ళు యూజ్ చేసే వెహికల్ నేమ్ ఏంటి అంటే ఫాల్కన్ 9. ఈ ఫాల్కన్ 9 అనేది ఏంటమ్మా అంటే డైరెక్ట్గా హ్యూమన్స్ని స్పేస్కి తీసుకెళ్లే మిషన్ పేరు. ఓకేనా, దాని వెహికల్ నేమ్ ఏంటమ్మా అంటే ఫాల్కన్ 9 అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే టర్కీలో వచ్చేసి ఏంటమ్మా అంటే టర్కీ వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అనేది లాంచ్ అవ్వడం అయితే జరిగింది. అయితే మిగిలిన వాటితో టైఅప్ అయ్యి మెయిన్గా తీసుకుంటే వీళ్ళకి ఏంటమ్మా అంటే టెక్సాస్ దేశానికి సంబంధించి వాళ్ళ యొక్క స్పేస్ ఏజెన్సీతో కూడా టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే యాక్సిమ్ స్పేస్. ఏంటి యాక్సిమ్ స్పేస్? ఇది ఏంటమ్మా అంటే ఒక స్టార్టప్ కంపెనీతో టైఅప్ అయ్యి వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి విజిట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించిన మిగిలినవి కూడా వాళ్ళు క్యారీ చేయడం అయితే జరిగింది. మిగిలిన వాళ్ళ మీద కూడా డిపెండ్ అయ్యారు. ఓకే, హూ ఫెసిలిటేటెడ్ ది మిషన్? టర్కీస్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ అండ్ 3 యూరోపియన్స్ క్రూస్ మెంబర్స్. ఓకేనా, టర్కీ దేశానికి సంబంధించి వాళ్ళు అండ్ యూరోప్ దేశానికి సంబంధించిన ముగ్గురు ఆస్ట్రోనాట్స్ని ఈ ఇంటర్నేషనల్ స్పేస్ ఎక్స్కి తీసుకెళ్ళింది ఎవరు తీసుకెళ్లారు అన్నారు. ఏ స్పేస్ వాళ్ళు వచ్చేసి వీళ్ళకి సపోర్ట్ చేశారమ్మా అంటే మెయిన్గా తీసుకున్నాం మనకి ఏంటమ్మా అంటే ఎక్సిమ్ స్పేస్ అనే వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దిస్ ఏంటమ్మా అంటే స్పేస్ ఎక్స్ కూడా సపోర్ట్ చేసింది. స్పేస్ ఎక్స్ ఏం సపోర్ట్ చేసింది? ఈ ఫాల్కన్ 9 క్యాప్సిల్ అనే దాన్ని యూజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, what is the destination of SpaceX Crew Dragon Capsule Journey? ఓకే, SpaceX Crewకి సంబంధించి డ్రాగన్ క్యాప్సిల్ జర్నీ దేనికి సంబంధించింది అన్నారు. ఇట్స్ మాస్ ఆర్ ఇట్స్ మూన్ ఆర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆర్ జూపిటర్. అయితే ఇలాంటివి వచ్చినప్పుడు ఇండియాకి కూడా రీసెర్చ్ చేసుకున్నాం. అయితే ఇండియా అనేది మార్స్ మిషన్ లాంచ్ చేసిందా లేదా? 2013లో వచ్చేసి మిషన్ మంగళయాన్, ఓకే, మాస్ ఆర్బిటల్ మిషన్ అనేది ఇండియా సక్సెస్ఫుల్లీ ఓకే ల్యాండెడ్ టు ది మార్స్ని వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయడం కూడా జరిగింది. అయితే చంద్రయాన్, ఓకే, మూన్ మీద తీసుకుంటే ఏంటమ్మా అంటే చంద్రయాన్ 3 వచ్చేసి ఫస్ట్ కంట్రీ టు ల్యాండెడ్ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. ఓకేనా, దక్షిణ ధ్రువం మీద చంద్రుడి మీద ల్యాండ్ అయిన ఒక కంట్రీ ఏంటమ్మా అంటే ఇండియా అని చెప్పుకోవచ్చు. జూపిటర్కి ఇంకా మనకి ఎలాంటి కనెక్షన్స్ అనేవి లేవు. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది బై ద ఇయర్ ఆఫ్ 2035 కల్లా అనేది ఇండియా బిల్డ్ చేస్తుందని కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏమడుగుతుందంటే స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సిల్ అనేది దేనికి సంబంధించింది? మాసా, మౌనా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, జూపిటర్? ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్కి హ్యూమన్స్కి వెళ్ళే మిషన్ని దాన్ని ఏమంటున్నారు? స్పేస్ ఎక్స్ సంబంధించిన డ్రాగన్ క్యాప్సిల్ అని పిలవడం అయితే జరిగింది. ఇంకా డీటెయిల్ చెప్పుకోవాలంటే ఫాల్కన్ 9 అని కూడా చెప్పుకోవచ్చు. How many countries has achieved the successfully landing on the moon including Japan? ఓకే, రీసెంట్గా వచ్చేసి జపాన్ వచ్చేసి ఏంటమ్మా అంటే మూన్ మీద ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. జపాన్ అనేది జపాన్తో కలుపుకుంటే ఇప్పటిదాకా ఎన్ని దేశాలు వచ్చేసి మూన్ మీద ల్యాండ్ అయ్యాయి అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ as an 5th. ఓకే, జపాన్ ఈజ్ ది 5th కంట్రీ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ ది మూన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా, ఫస్ట్ ల్యాండ్ అయిన కంట్రీ ఏంటమ్మా అంటే మూన్ మీద రష్యా. అందరం కూడా అమెరికా అనుకుంటారు. రష్యాకి సంబంధించిన లాంచ్ వెహికల్ అనేది మొట్టమొదటిసారిగా 1959లో వచ్చేసి మూన్ మీద ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ల్యాండ్ అయిన కంట్రీ ఏంటమ్మా అంటే అమెరికా. ఓకే, సెకండ్ కంట్రీ ఏంటమ్మా అంటే అమెరికా. అండ్ థర్డ్ కంట్రీ ఏంటమ్మా అంటే చైనా. అండ్ ఫోర్త్ కంట్రీ టు సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ మూన్ వచ్చేసి ఇండియా. ఇండియా ఈజ్ ది 4th కంట్రీ టు సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ ది మూన్. అండ్ 5th కంట్రీ ఎవరమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ as జపాన్. ఓకేనా, మూన్ మీద ఇప్పటిదాకా ల్యాండ్ అయిన ఎన్ని దేశాలు ల్యాండ్ అయ్యామంటే 5 దేశాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ కంట్రీ టు ల్యాండెడ్ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్ అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇండియా. ఓకేనా, దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయింది మొట్టమొదటిసారిగా ఏ కంట్రీ అంటే ఇండియా. అయితే మొట్టమొదటిసారిగా మనకి మూన్ మీద లాంచ్ వెహికల్ ల్యాండ్ అయింది అంటే రష్యాకి సంబంధించింది ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రష్యా వచ్చేసి ఎప్పుడు ల్యాండ్ అయిందమ్మా అంటే
59లో ల్యాండ్ అయింది. ఏంటమ్మా అంటే లూనా 2, దాని మిషన్ పేరు ఏంటమ్మా అంటే లూనా 2 అనేది చెప్పుకోవచ్చు. ఓకే, అమెరికాకి సంబంధించింది ఎప్పుడమ్మా అంటే మనకి 1965లో వచ్చేసి వాళ్ళకి 1969లో ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. అపోలో 11 వాళ్ళ వెహికల్ ఏమిటి అపోలో 11 అనేది ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ హూ ఇస్ ద ఆథర్ హూ ఆథర్డ్ ది కంపైలింగ్ ది బయోగ్రఫీ అండ్ అన్కామన్ లవ్ ఆన్ ది సుదాస్ అండ్ నారాయణమూర్తి. సుదాస్ అండ్ నారాయణమూర్తికి సంబంధించి అన్కామన్ లవ్ అనే బుక్ అనేది ఎవరు రాశారు అంటున్నారు. ఈ బుక్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూడమ్మా. ఇక్కడే వాడు హింట్ ఇచ్చారు, ఏంటి బయోగ్రఫీ అన్నారు. బయోగ్రఫీ అంటే వాళ్ళు రాశారా? లేదు, ఇంకొక పర్సన్ రాశారు. ఇన్ కేస్ వాళ్ళే రాస్తే మనకి ఏమంటారు, ఆటోబయోగ్రఫీ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ బయోగ్రఫీ ఎవరు రాశారమ్మా అంటే మనకు వచ్చేసి చిత్ర బెనర్జీ గారు వచ్చేసి రాయడం అయితే జరిగింది. చిత్ర బెనర్జీ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఏ బుక్ అమ్మా అంటే ఏ అన్కామన్ లవ్. ఓకేనా, లవ్ ఆన్ ది సుదాస్ అండ్ నారాయణమూర్తి వాళ్ళకి సంబంధించి ఒక లైఫ్ హిస్టరీ అంతా కూడా ఈయన బుక్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ బుక్ ఫర్టిలైజింగ్ ద ఫ్యూచర్ ద భారత్ మార్చ్ టువర్డ్స్ ది ఫర్టిలైజర్ సెల్ఫ్ సఫిషియన్స్. ఓకేనా, ఈ ఫర్టిలైజర్ సంబంధించి కూడా ఎప్పుడు న్యూస్లో ఉన్నా కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ గోల్డ్ యూరియా అనేది ఒకటి చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ కూడా మనం చూడడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం వచ్చేసి యూరియా అనేది కమర్షియల్ పర్పస్కి యూజ్ చేస్తున్నారని నీమ్ కోటెడ్ యూరియా అనేది డిజైన్ చేశారు. నీమ్ కోటెడ్ యూరియా కాస్త ఏంటి సల్ఫర్ కోటెడ్ యూరియా అనేది దాన్ని గోల్డ్ యూరియా అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అది కూడా మనం డిస్కస్ చేసింది. అయితే యూరియాకి సంబంధించి ఇండియా అనేది ఒక కంపెనీ అనేది కూడా లాంచ్ చేసింది. ఏ బ్రాండ్ మీద రిలీజ్ చేస్తున్నారమ్మా అంటే భారత్. ఓకే, భారత్ అనే దాని మీద లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఫర్టిలైజర్స్ అనేది మనకి ఎక్కువ యూజెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరమ్మా అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆయనకి ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి భారత్ రత్న అనేది పోస్ట్ థామలిస్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, అయితే ఈ ఫర్టిలైజర్స్ అనేది మనకి ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ 1966 తర్వాత దగ్గర నుంచి మనకి ఫర్టిలైజర్స్ అనేది హెవీ యూసేజ్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఫర్టిలైజర్స్ గ్రోత్ అనేది ఉందో దాని మీద ఒక బుక్ అనేది రాయడం అయితే జరిగింది. ఆ బుక్ ఆథర్ ఎవరు అంటున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా అంటే మన్సుఖ్ మండవియా గారు. ఓకే, మన్సుఖ్ మండవియా గారు వచ్చేసి ఈ బుక్ అనేది రాయడం అయితే జరిగింది. మెయిన్గా ఏంటమ్మా అంటే ఇండియా అనేది ఫర్టిలైజర్స్ పరంగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. అంటే ఈ ఫర్టిలైజర్స్ అన్ని కూడా ఏ కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా మనమే ప్రొడ్యూస్ చేయాలి అని కూడా వాళ్ళు ఈ బుక్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ హూ సెక్యూర్డ్ ది ఫీఫా ద బెస్ట్ మెన్ ప్లేయర్ అవార్డ్ 2023. ఫీఫాకి సంబంధించి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అనేది మెన్స్లో ఎవరికి వచ్చింది అన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. గేమ్స్ మీద కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ డి ఆర్డ్ అవార్డు చూసాం, అది ఎవరికి వచ్చిందమ్మా అంటే లియోనల్ మెస్సీకి రావడం అయితే జరిగింది. ఈ అవార్డు కూడా ఎవరికి వచ్చిందమ్మా అంటే లియోనల్ మెస్సీకే అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మెన్స్ నేను చెప్పాను కాబట్టి ఉమెన్స్ వచ్చేసి ఉమెన్స్లో 2023లో ఫీఫా బెస్ట్ ఉమెన్ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఓకే, ఇండియా థాయిలాండ్ నేవీకి సంబంధించి ఫస్ట్ టైం ఒక విన్యాసం అనేది చేయడం అయితే జరిగింది. దాన్ని ఏమంటున్నారమ్మా అంటే ఎక్సెస్ అయూతయ. ఏంటి అయూతయ? ఎక్సెస్ అయూతయ అంటే ఏంటమ్మా అంటే ఇండియన్ నేవీ అండ్ నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్ నేవీ వీళ్ళిద్దరూ కలిసి అనేది ఒక విన్యాసం అనేది చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఏంటమ్మా అంటే ఫర్ ది ఫస్ట్ టైం. ఓకేనా, ఫస్ట్ టైం బైలేటరల్ ఎక్సైజ్ ఏంటమ్మా అంటే అయూతయ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు వచ్చేసి ఏంటమ్మా అంటే ఇండియాలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ థాయిలాండ్లో ఒక ప్లేస్. ఇండియాకి సంబంధించి ఏంటమ్మా అంటే అయోధ్య అండ్ నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్కి సంబంధించి ఏంటమ్మా అంటే అయూతయ. ఓకేనా, ఈ రెండు ప్లేసెస్ని కలిపి హిస్టారికల్ ప్లేసెస్ అన్నిటి కూడా కల్చరల్ డైవర్సిటీ వీటన్నిటిని కూడా కంబైన్ చేసుకోవడం కోసం ఏదైతే ఏన్షియంట్ కల్చర్ అనేది ఉందో వాటిని సేఫ్ గార్డ్ చేయడం కోసం ఈ రెండు కంట్రీస్ అనేది ఒక విన్యాసం అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఫస్ట్ టైం స్టార్ట్ అయింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అమ్మా అంటే మనకు 2023 డిసెంబర్లో అనేది ఈ విన్యాసం అనేది జరగడం అయితే జరిగింది. మెయిన్గా వచ్చేసి ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటమ్మా అంటే అయోధ్య అయూతయ. ఓకేనా, వీళ్ళని మెయిన్గా వచ్చేసి రెండింటికి సంబంధించి ఏదైతే ఏన్షియంట్ కల్చర్ అనేది ఉందో దాన్ని హైలైట్ చేయడం కోసం అనేది ఈ విన్యాసం అనేది చేస్తున్నారు. ఎప్పుడైనా కొత్తగా న్యూస్లో ఉన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి సంబంధించింది? థాయిలాండ్ అండ్ ఇండియా. నావీనా, ఎయిర్ ఫోర్సా, ఆర్మీ అన్నప్పుడు నావీకి సంబంధించింది, అంతవరకు సరిపోతుంది. ఓకే,
విచ్ 2 cities were ఎంఫసైజ్డ్ డ్యూరింగ్ ది ఎక్సెస్ అయుతయ. ఓకేనా, ఈ ఎక్సెస్ అయుతయకి సంబంధించి ఏ సిటీస్ అనేది ఇన్వాల్వ్ అయ్యాయి అంటున్నారు. ఇక్కడ మన కంట్రీస్ అడుగుతున్నారా? కంట్రీస్ అడగట్లేదు. కంట్రీస్ ఏంటమ్మా అంటే థాయిలాండ్ అండ్ ఇండియా. అయితే సిటీస్ నేమ్స్ అడుగుతున్నాం. ముంబై, బ్యాంకాక్ అనేది ఏంటమ్మా అంటే అయోధ్య అండ్ అయుతయ. ఈ 2 సిటీస్కి సంబంధించి వీళ్ళు ఏంటమ్మా అంటే కల్చరల్ డైవర్సిటీ దాన్ని బిల్డ్ చేయడం కోసం ఈ ఎక్సైజ్ అనేది విన్యాసం అనేది చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇలాంటివి కొత్తగా జరిగినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన ప్రతి ఎపిసోడ్లో కూడా ఏదో ఒక ఎక్సైజ్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటున్నాము. లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనకి ఏంటంటే డెజర్ట్ సైక్లోన్ అనేది డిస్కస్ చేయడం అయితే జరిగింది. అంత ముందు ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మనకి ఏదో ఒక పేపర్లో ఖచ్చితంగా మనం 1 or 2 అనేది ఎక్సైజ్లు అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్సైజెస్ అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఫీఫాకి సంబంధించి మెన్కి వచ్చేసి బెస్ట్ ప్లేయర్ మెన్ అనేది మనకి లియోనల్ మెస్సీకి వచ్చింది. బెస్ట్ ఉమెన్ అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.